ఈరోజు అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ గారికి నివాళులర్పించే కార్యక్రమంలో పెద్దలు మాజీ మంత్రి మెరుగు నాగార్జున గారు, అదేవిధంగా వెల్లంపల్లి శ్రీను గారు, మల్లాది విష్ణు గారు, మా మేయర్ గారు, మా ఎమ్మెల్సీ గారు, మా రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు ప్రతి ఒక్కరి గారు పాల్గొని ఆయన ఘనంగా నివాళులర్పించి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో విజయవాడ మధ్యలో అంబేద్కర్ గారి విగ్రహం ఏర్పాటు చేసి భావి తరాలకి అంబేద్కర్ గారు ఒక గొప్పతనం ఏదైతే భారతదేశంలో ఈరోజు ఎవరైతే ప్రతి ఒక్కరి గారా చదువు కానివ్వండి ఉన్నతమైన స్థానంలోకి వెళ్తున్నారంటే దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన ఒక ఆశయాలకి అనుగుణంగా పనిచేసిన వ్యక్తి ఈ రాష్ట్రంలో ఎవరు ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంబేద్కర్ గారు ఒక ఆశయాన్ని పక్కన పెట్టేసి ఈరోజు బరుగు బలహీన వర్గాల మీద, ముఖ్యంగా దళిత వర్గాల మీద దాడులు కానివ్వండి, అన్యాయాలు కానివ్వండి, ఆ విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తున్నారు. తప్పకుండా రాబోయే రోజుల్లో అంబేద్కర్ గారు ఒక ఆశయ సాధన కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మరింత ముందుగా పనిచేసుకుంటూ ముందుకు వెళ్తాం అందరూ చెప్తూ సెలవు తీసుకున్నాను. ఈరోజు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మెరుగు నాగార్జున గారు, అవినాష్ గారు, మేయర్ గారు, వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, పుల్లారావు గారు, ఇతర ఎస్సీసీలకు సంబంధించిన నాయకులందరూ కూడా విజయవాడ నగరంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వం అమరావతిలో పెడతామని చెప్పని ఈ కార్యక్రమం నిరాదరణకి గురైతే మనందరికీ మార్గదర్శకులు ఉన్నారు ప్రపంచ మేధావి, రాజ్యాంగ నిర్మాత. ఆయన్ని విజయవాడ నగరంలో దాదాపుగా 420 కోట్ల రూపాయలతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఆయన పరిపాలన అంతా కూడా అంబేద్కర్ గారి ఆశయాలతో, లక్ష్యాలతో అనేక రంగాల్లో రిఫార్మ్స్ తీసుకొచ్చి పరిపాలనలో మార్పులు చేశారు, విద్య, వైద్య రంగాల్లో మార్పులు చేశారు, అలాగే సప్లాన్కి తగ్గట్టుగా నిధులు ఖర్చు పెట్టారు. ఆయన పరిపాలన అంతా కూడా అంబేద్కర్ గారి యొక్క లక్ష్యాలకి అనుగుణంగా 5 సంవత్సరాలు ఆయన పరిపాలన చేయడం జరిగింది. ఇలాంటి సందర్భంలో మేము పదే పదే చెప్తున్నాం, రాష్ట్ర ప్రభుత్వం నిర్మించినటువంటి ఈ అంబేద్కర్ గారి విగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అధికారులు, ముఖ్యమంత్రి గారు కానీ, మంత్రులు కానీ ఎందుకని వచ్చి ఇక్కడ గార్లెండ్ చేయరు అని చెప్పి సంవత్సరం నుంచి అడుగుతా ఉన్నాం. సంవత్సరం తర్వాత ఈరోజు బయలుదేరారు. ప్రజల్లో ఈ ప్రభుత్వం యొక్క చర్యల్ని ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నారని తెలిసి ఈరోజు ఇన్ఛార్జ్ మినిస్టర్ గారిని పంపిస్తారని చెప్పని చెబుతా ఉన్నారు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఎందుకంటే అమరావతికి, రాజధానికి దగ్గరలో విజయవాడ నగరం నడిబొడ్డులో ఉంటే దీన్ని పూర్తిగా 10 నెలల పాటు నిర్లక్ష్యానికి గురి చేశారు. లిఫ్ట్లు పనిచేయట్లేదు, వాటర్ ఫౌంటైన్లు పనిచేయట్లేదు, అలాగే గ్రీనరీ పనిచేయట్లేదు, మెయింటెనెన్స్ లేదు. పైగా రాత్రిపూట లైటింగ్ పెట్టి వచ్చేపోయే వాళ్ళు నగరంలో ఒక కనపడే విధంగా ఉంటే దానికి కరెంటు తీశారు. కరెంటు తీసేయడమే కాదు, దీనికి సంబంధించి డాక్వా బజార్కి అద్దెకిచ్చారు. ప్రభుత్వం వచ్చిన కొత్తల్లోనే జగన్మోహన్ రెడ్డి గారి పేరు తొలగించారు. పైగా రైతు బజార్ పెట్టాలనుకుంటున్నారు. ఇంతకన్నా ఘోరం ఉంటుందా? ఇంతకన్నా అంబేద్కర్ గారిని అవమానించడం వేరే విధంగా ఉంటుందా? యావత్ ప్రపంచం అంతా కూడా అంబేద్కర్ గారి బాటలో మనం నడవాలి అని అనుకుంటే ఆంధ్రప్రదేశ్లో మేము పెట్టామని చెప్పాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిందని, జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని నిర్మించారని చెప్పాను. పైగా పక్కనే ఉన్నటువంటి కన్వెన్షన్ సెంటర్ 2000 మంది కూర్చోవడానికి అనుకూలంగా ఉండేటటువంటి కన్వెన్షన్ సెంటర్ని మూతపడేశారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో దీన్ని వేరే వాళ్ళకి ఇస్తారన్న. ప్రభుత్వం యొక్క గౌరవం అంబేద్కర్ గారి మీద ఎంత ఉందో ఈ చర్యను బట్టి తెలిసిపోతుంది. కలెక్టర్ గారు తక్షణమే ఈ పీపీపీ మోడల్లో ఈ విగ్రహాన్ని, చుట్టూ ఉన్నటువంటి పరివారాన్ని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఇవ్వాలి అనేటటువంటి నిర్ణయాన్ని తక్షణమే విత్డ్రా చేసుకోవాలి. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే మీరు చేసినటువంటి పనులన్నీ కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి
అంబేద్కర్ గారికి మేము ఇచ్చినటువంటి గౌరవం ఆ విధంగా ఉంటే ఈ 10 నెలల్లో మీరు ఇచ్చినటువంటి గౌరవం ఈ విధంగా ఉన్నది అని చెప్తాము అని చెప్పిన సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ మహనీయుని బాటలో ప్రభుత్వాలు పార్టీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన అడుగుజాడలో నడుస్తుంది అని చెప్పి